ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుమల శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వేద పండితులు. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం. పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వికాస్ సమృద్ధి और ప్రగతి की రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఉగాది ముందుగానే ఏతించింది ప్రాంతానికి. నేటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నది గన్నవరం ప్రజానీకం. అస్సాం రాష్ట్రంలో గౌహతిలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంపద, సంతోషం, అంకెల్లో కొలిచే అభివృద్ధి, సగటుల్లో కొలిచే సాధించిన ప్రగతి తూకానికి భిన్నంగా ఆరోగ్యం, సంతోషం, సంపదతో బేరీజు వేస్తూ స్వర్ణాంధ్ర 2047కి రూపకల్పన చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం. మనందరి హర్షధ్వానాలతో వారి సందేశానికి ఆహ్వానం పలుకుదాం. గట్టిగా రైతులందరూ చప్పట్లు. రైతు సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైన పెద్దలు, అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తే మామిడి తోటలో సాయంత్రం పూట చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇది చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి ఫంక్షన్కు వచ్చిన మిమ్మల్ని అందరినీ, రైతు సోదరి సోదరులందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 3వ విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే మూడో విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలనో అన్ని విధాల ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతు అనేది, నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో నీళ్లు సరిగా రాకపోతే పంటలు సకాలంలో పెట్టలేకపోయాం. ఆ సమయంలో ఓసారి నీళ్లు లేటుగా రావడం, నీళ్లు లేటుగా వచ్చిన తర్వాత పంటలు పెడితే అనేక సార్లు మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్రి అప్పలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రోడ్లను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను, మెడికల్ కాలేజీలను ఇలా ప్రతిదానిని పీపీపీ మోడ్లో కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని సూచిస్తుందని అన్నారు డాక్టర్ సిద్రి అప్పలరాజు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు, ప్రధానంగా ప్రతి ప్రభుత్వ సంస్థని కూడా ప్రభుత్వాధ్వర్యంలో నడవాల్సినటువంటి ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి ఒక కుట్ర. మరి దానిలో భాగంగానే రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్ఎన్బి రోడ్ల పైన మండల్ టు మండల్ కనెక్టింగ్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లను పెట్టి పీపీపీ మోడ్లో ఆ రోడ్లను అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్, చంద్రబాబు గారు బ్రెయిన్ చైల్డ్లను గొప్పగా చెప్పుకున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టును సైతం పీపీపీ మోడ్లో టేకప్ చేయడానికి ప్రయత్నం చేశాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పీపీపీ మోడ్కి ఇచ్చేయడానికి ప్రయత్నం చేశాం. పర్యాటక శాఖలో ఉన్నటువంటి ఎవ్రీ ఇన్స్టిట్యూట్
ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ అయినటువంటి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి నిర్ణయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం అన్నటువంటిది ఎంత దారుణమైనటువంటి సంగతితో కూడా మనందరం చూసాం. మరి దీనికి కొనసాగింపుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే ఇది 2024 డిసెంబర్ 29న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేరిటైమ్ బోర్డు వెబ్సైట్లో పెట్టినటువంటి ఒక నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నాను. ఏపీఎంబీ ఆంధ్రప్రదేశ్ మేరిటైమ్ బోర్డు వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి నోటిఫికేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హార్బర్లను ప్రైవేటైజ్ చేసేదానికోసం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం కోసం ఈ ప్రభుత్వం కాల్ఫర్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తనయుడు లోకేష్ గారికి నేను సూటిగా ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి, 4th టైం యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ టెన్యూర్, 4th టైం. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు 1995లో, ఇది 26, ఇప్పటికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా సూటిగా, ఒక మత్స్యకారుడిగా, ఒక మత్స్యకార ప్రతినిధిగా, మాజీ మత్స్యశాఖ మంత్రిగా, ఈ 4 పర్యాయాల ముఖ్యమంత్రి సమయంలో ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి మోర్ దాన్ 1000 కిలోమీటర్స్ కోస్టల్ లెంగ్త్ ఉంది మనకి. ఈ 1000 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి కోస్టల్ లెంగ్త్లో మీరు చేసినటువంటి ఒక్క 10 రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని చూపించమని నేను అడుగుతాను. 10 రూపాయలు. ఒక్క సిమెంట్ బస్తా వేశారా? ఒక్క సిమెంట్ బస్తా మీరు తీర ప్రాంతంలో వేశారా నేను అడుగుతా ఉన్నాను. ఒక జెట్టి కానీ, ఒక హార్బర్ కానీ, ఒక పోర్టు కానీ మీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నేను అడుగుతా ఉన్నాను. వన్స్ అగైన్ రీఇటరేటింగ్ మై వర్డ్స్, చంద్రబాబు నాయుడు గారి 4 పర్యాయాల ముఖ్యమంత్రి సమయంలో 1000 కిలోమీటర్లు పైబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కానీ, ఒక హార్బర్కు కానీ, ఒక పోర్టుకు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశారా నేను అడుగుతా ఉన్నాను. ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా జ్ఞానం ఉంటే, దమ్ముంటే నా ప్రశ్నకి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. మరి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు చూసి, మీరు తీసుకోండి, ఇప్పుడంటే కొత్తగా తిరుపతి జిల్లాకు తీర ప్రాంతం వచ్చింది కానీ అంతకుముందు లేదు కదా, నెల్లూరు జిల్లా వరకే కదా మనకి. ఆ నెల్లూరు ఎర్స్ట్వైల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ తడా నుండి, తడకుప్పం అంటాం, తడా నుండి ఇక్కడ ఇచ్చాపురం డొంకూరు వరకు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం డొంకూరు వరకు ఉన్నటువంటి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆయనతో కలిసి, బాబు మన రాష్ట్రంలో వేట చేయడానికి ఎక్కడ హార్బర్ లేవు, డీప్ సీ ఫిషింగ్ చేయడానికి ఎక్కడ అనువైనటువంటి హార్బర్లు కానీ, పోర్టులు కానీ, జెట్టీలు కానీ లేవు అని మొరపెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండాలని, ప్రతి జిల్లాలో, ఇంకప్పటికీ జిల్లాలు మనం బైఫర్కేట్ చేయలేదు, 13 జిల్లాలే ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండాలని 10 ఫిషింగ్ హార్బర్లు, 6 జెట్టీలు మంజూరు చేసినటువంటి ఘనత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా గర్వంగా మేము చెప్పుకోగలము, చాలా గర్వంగా.
గ్యాస్ అందుబాటులో లేదని భయాందోళనలో విజయవాడ వాసులు గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. సర్వర్లు పనిచేయకపోవడంతో మాన్యువల్ గానే స్లిప్పులు అందిస్తున్నారు ఏజెన్సీ సిబ్బంది. గ్యాస్ సిలిండర్తో పాటు ఏజెన్సీ వద్దకు చేరుకుంటున్న వినియోగదారులు గంటల తరబడి గ్యాస్ ఏజెన్సీ వద్ద వేచి ఉంటున్నారు. శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో నాగప్రతిష్ఠ మహోత్సవం నంద్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. पुनः नागप्रतिष्ठक्रमाङ्गतया वास्तुमण्डपाराधनं च करि చూపించి దేవుడు చూపించు పూజాంజకరిచే కర వికరణాయ బల వికరణాయ బలాయ బల ప్రథమనాయ సర్వభూతమనాయ మనాన్మనాయ ఘోరే ఘోరే ఘోర ఘోరే Maji. जय श्री भगवती निमिषांब माता माता भगवंकारेश्वर निमिषांब देवी की जय श्री भगवती निमिषांब माता నిమిషాంబ దేవస్థానముందు పునః నాగప్రతిష్ఠా కార్యక్రమంలో మొదటి రోజున శుక్రవారం రోజున ఉదయం పూట గణపతి పూజ, గోపూజ, పుణ్యహావాచనము, ఆచార్యాది వృత్తికురణము, పంచగవ్య ప్రాసన, కలశ స్థాపన, ఆవాహన, విగ్రహాల అభిషేకము ఇవన్నీ కూడా ఉదయం పూట జరిగే కార్యక్రమాలు. సాయంకాలం పూట వల్మీక వృత్సంగనము, పుట్టకు వెళ్ళే పుట్ట పూజ, అదైన తర్వాత అంకురార్పణ కార్యక్రమం, అది పూర్తయిన తర్వాత అంకురార్పణ విశేషంగా జలాదివాస కార్యక్రమాలు, మహామంగళహారతి, తీర్థప్రసాద కారణం ఇది మొదటి రోజు కార్యక్రమాలు. రెండవ రోజు ఉదయం పూట ప్రాతకాల పూజలు, యంత్రాభిషేకం, మహాస్థాపన విశేషంగా ఆవాయి హోమాలు, అదేవిధంగా విశేషమైన హోమాలు జరుగుతాయి. సాయంకాలం రెండవ రోజున సాయంకాలం పూట మరి కూడా ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, వస్త్రాదివాసాలు అవన్నీ పూర్తయిన తర్వాత తీర్థప్రసాదము, మహామంగళహారతి ఇవన్నీ కూడా జరుగుతాయి. చివరి రోజున మూడవ రోజున ఆదివారం పూట ఉదయం కూడా యంత్రాల ప్రాతకాల అభిషేకాలు, విగ్రహ అలంకరణ అవన్నీ తర్వాత సుముహూర్తానికి 10 గంటల 19 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరగడం కావున ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలి మరీ మనవి. శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణ సేవను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు. ఉండేటువంటి స్థితిని కలిగిస్తుంది మానవుడికి. అందులో స్త్రీకే ఎందుకు చెప్పారు అంటే స్త్రీ స్వరూపంలో వేవరింగ్ అంటాం, ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అనేక రకాలుగా మనస్సు చెదిరిపోతూ ఉంటుంది. అలా చెదిరిపోయేటువంటి శక్తిని చెదిరిపోనివ్వకుండా పట్టి పెట్టేటువంటి ఒక స్వరూపం బంగారులో ఉంది.
అందుకని బంగారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వివాహంలో బంగారుతో తాళిబొట్టన చేసి ఇవ్వమంటారు. కారణం దానికి పెద్దలు అదే చెప్తారు. ఏమని? బంగారులో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఏకాగ్రంగా ఉన్నటువంటి దాన్ని పటిష్టంగా పట్టి పెట్టడం. కాబట్టి ఇక్కడ ప్రతిదినం కూడా ఇన్ని జరుగుతున్నా అంటే శాస్త్రాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడే అర్థమవుతుంది. పైకి చూస్తే ఏదో ఒక కార్యం రోజు చేసేటువంటి మెకానికల్ యాక్షన్ అంటారు, అలా అనిపిస్తుంది. కానీ పొరపాటు. అదిగో అక్కడ అమ్మవారు ఆ విధంగా స్వామి యొక్క, అందుకని స్వామి యొక్క మేధవుద్ధృతం పురాం దేశోభ్య పురా పౌరోషేయాగృభః ఘసన్నోనంఘాసే అజ్రానాయ్యవాస ప్రథమానాగ్ స్వమక్షరాణాగ్ శతరుద్రియో నామగ్నేష్వాత్తానాం దివోపవసనానాం పార్షదశ్రోః నిదశ్యేత మత ఉత్సాదదోంగాదంగ సమత్తానాం కరదేవమింద్రో యుషతాజ్ఞాహవిర్హోదర్యజా శ్రేయోవసేయ ఆయుత్సంభూతం చిత్రకేతుప్రధానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగ్రస్తేజస్వానాథమగ్రస్తపన్నమితపన్న రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితులు నిర్వహించారు. స్వామి ఉయ్యాలలో ఊగుతూ ఉండగా గాయని గాయకులు నర్తకులు స్వామివారిని తమ గానామృతంతో మరియు నృత్యాలతో అలరింపజేశారు. హేళమానో వరుణ వరుణ హేళమానో హేళమానో వరుణే వరుణ హేళమానో హేళమానో వరుణే వరుణే వరుణ వరుణే బోధి బోధి వరుణ వరుణే బోధి ఇహ బోధి బోధి హే బోధ్యురుషమోసోరుషమోస బోధి హే బోధ్యురుషమోస బోధ్యురుషమోసోరుషమోస బోధి బోధ్యురుషమోస మామోరుషమోస బోధి బోధ్యురుషమోస ఉరుషమోస మామోరుషమోసోరుషమోస మానో నో మోరుషమోసోరుషమోస మానః ఉరుషగోసేత్యురుషగోస మానో నో మామానాయురాయుర్నో మామానాయుః నాయురాయుర్నో నాయుః ప్రప్రాయుర్నో నాయుః ప్ర ఆయుః ప్రప్రాయురాయుః ప్రవోషేర్మోషేః ప్రాయురాయుః ప్రవోషేః ప్రవోషేర్మోషేః ప్రప్రవోషేః మోషేరితి మోషేః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. దేవశిఖామణివి దేవశిఖామణివి ఇష్టదైవమగు నీవు ఈవల నీ బంట నాకు ఎదురింక నీది దేవశిఖామణివి ఇష్టదైవమగు నీవు ఈవల నీ బంట నాకు ఎదురింక దేవశి
ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.